దీని ద్వారా చూడండి ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారో. నాకు పదం ఉచ్చరించడానికి బాధ అవుతా ఉంది. ఒక స్త్రీ, ఒక మహిళ, ఒక గ్రంథాలయ చైర్మన్ ఈ రకంగా మాట్లాడతారు. ఈ రకంగా మాట్లాడి మళ్ళీ మాజీ మంత్రి మాట్లాడారు రెచ్చగొట్టడానికి అని చెప్తారు. ఎవరైనా సరే ఒక వ్యక్తి మీద ఆ రకంగా దూషణ చేస్తే తను ఏం చేస్తాడండి? రిప్లై ఇస్తాడు. మా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఆవేశంలో అన్ని తర్వాత కూడా నేను అనకుండా ఉండవలసింది స్లార్ ఆఫ్ మూమెంట్లో అన్నారు చెప్పినారు. మీరు ఈ రకంగా రాజ్యాన్ని పరిపాలిస్తారా? ఇదా మీరు చేసేది? మేమందరము, మా వైఎస్ఆర్సీపీ అందరము, ప్రతి వ్యక్తి మీతో పోరాడతాడు. అంబటి రాంబాబు గారు ఏ రకంగా చేశారో మేము అదే రకంగా ఉంటాము. అదే న్యాయము, అన్యాయాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాము.